హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. ఈ రోజు నేను ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాను. మా బాబుకి ఇండియన్ బేబీ ఒలింపిక్ గేమ్స్ లోని నేమ్ అయితే ఇచ్చాను కదా, సో దానికోసం అయితే ఇప్పుడు బయలుదేరిపోయాము. సో నేనైతే డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. శారీస్ కట్టుకోకుండా వెళ్ళాలి. సో శారీస్ కడితే అంత అంటే కంఫర్టబుల్ గా ఉండదు అనమాట, అన్కంఫర్టబుల్ గా ఉంటది అని చెప్పేసి శారీస్ కట్టొద్దు అన్నారు. సో అందుకని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. పిల్లల్ని అయితే అమ్మాళ్ళ ఇంటికి పంపించాను. అక్కడి నుంచి అక్కడికి దగ్గర అనమాట. ఎక్కడ అంటే మనకి ఇప్పుడు వైజాగ్ లో MVP లో స్పోర్ట్స్ అరేనా అని ఒక పెద్ద స్పోర్ట్స్ ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడైతే కండక్ట్ చేస్తున్నారు. సో నాకైతే ఇది ఫస్ట్ టైం. సో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ నేను మీకు మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను అనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది మన పిల్లలకి అంటే బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా మనకు ఒక గుర్తింపు వచ్చింది రాలేంది తర్వాత పక్కన పెడితే మాత్రం ఇప్పుడు చిన్న పిల్లలు ఏది చేసినా సరే మనకి ఒక ఆనందం కదా. చిన్నప్పుడే ఏదైనా చేయాలి అంటారు. సో చిన్నప్పటి నుంచే మనం ఏదో ఒకటి వాళ్ళకి పుష్ చేస్తూ ఉండాలన్నమాట స్పోర్ట్స్ లోని. సో సైకిల్ రేసింగ్ అయితే పేరు అయితే ఇచ్చాను. వాడు చాలా ఇంట్రెస్టింగ్ గా సైక్లింగ్ చేస్తాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి చాలా స్పీడ్ గా చేస్తాడు. సో అందుకని నేమ్ అయితే ఇచ్చాను నేను. సో ఏదైనా నేను అగ్రీ అవుతాను. పార్టిసిపేట్ చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు అక్కడ ఎలా ఏంటి జరుగుతుంది, అక్కడ మొత్తం చిన్న పిల్లల దగ్గర నుంచి అండి, అసలు మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా అక్కడ పోటీలు జరుగుతున్నాయి అనమాట. కానీ నేను మార్నింగ్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడైతే టైం అయితే 12:30 అవుతుంది. సో ఇప్పుడు వాడికి అయితే 1 o'clock అనమాట. సో 12:30 అవుతుంది. మా ఆయన కార్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. ఓకేనా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. సైకిల్ రేసింగ్ లో ఎవరు గెలుస్తారు? నువ్వే ఫస్ట్ గెలుస్తావా? చూస్తాను నువ్వెంతలా గెలుస్తావో. ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పు అందరికి. ఆల్ ది బెస్ట్ చెప్పండి అని అడుగు. ఆల్ ది బెస్ట్ చెప్పండి అని అడుగు. మేము వెళ్ళేసరికి అక్కడికి 1 అయిపోయింది. అసలు 1:15 కి స్టార్ట్ అన్నారు. గాబరాగా లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ప్రోగ్రాము. సో పిల్లలు అందరూ రావాలి కదా వాళ్ళ పేరెంట్స్ తో. సో మా వాడైతే ఎక్కడ ఆగడు, ఇక్కడ అక్కడ దూకుతూనే ఉంటాడు. మా ఆయనకైతే కోపం వచ్చేస్తుంది. వాడిని కంట్రోల్లో పెట్టు అంటాడు. పిల్లలు ఎక్కడైనా అసలు ఎవరి కంట్రోల్లో ఉంటారండి? ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరైనా సరే ఎవరి మాటైనా వింటున్నారా చెప్పండి? ఆ బాల్స్ తీసుకొని అండ్ సైకిల్స్ తీసుకొని పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ తో సైలెంట్ గా ఎవరైనా కూర్చొని ఉంటారా చెప్పండి? సో మా ఆయనకైతే నేనైతే చెప్పలేను. అయినా సరే మా వాడు కొంచెం అల్లరి ఎక్కువే, కొంచెం కాదు చాలా అల్లరి. సో ఒక్క రౌండ్ అమ్మా ప్లీజ్ వేసి వస్తా అని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఆ సైకిల్ తీసాడు, ఇంకా అక్కడ స్టార్ట్ చేశాడు. ఇంకా అంతే వాళ్ళ అన్నయ్యనైతే ఫుల్ గా తిప్పించేశాడు అనమాట. సో ఇటు అటు తిరిగిన తర్వాత వాడికి కొంచెం సైకిల్ అనేది అలవాటు అవుతుంది కదా. అంటే వాళ్ళు ఇచ్చిన సైకిల్ వేరు, బ్యాక్ సైడ్ హ్యాండిల్ లేదనమాట. మన దగ్గర ఉన్నది ఏంటి, హ్యాండిల్ ఉన్నది. సో ఇటు అటు 4 వీలర్ అనమాట. ఇది 4 వీల్స్ ఉన్నాయి అనమాట. దీనికి చాలా బాగుంది కూడా సైకిల్. అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ప్లేసెస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ మనకి అంటే స్పోర్ట్స్ ప్లేస్ కదా ఇది, అందుకని చెప్పి లోపలంతా కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ బొమ్మలు కూడా అమ్ముతున్నారు అనమాట. సో మా అక్క పిల్లలు అందరూ వచ్చేసారు. పాపను కూడా తీసుకొని వచ్చేసింది. నేను అమ్మాళ్ళ ఇంట్లో పెట్టేశాను పాపను తేకూడదని చెప్పి, కానీ మా అక్క పాపను కూడా తీసుకొని వచ్చేసింది. సో ఫైనల్ గా ఇక్కడ పిల్లలకి ఫస్ట్ యాక్టివ్ గా ఉండడానికి డాన్స్ అనేది చేపించారనమాట. డిజెటిల్ పేరు ఆ సాంగ్స్, కుర్చీని మడత పెట్టి సాంగ్. మా వాడు నన్ను ఇలా అంటుంటే నాకు అర్థం కాలేమాట. స్టార్టింగ్ లో సాంగ్ రాగానే స్టెప్ వేస్తారు కదా, సో మా వాడు ఆ స్టెప్ వేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఏం చూపిస్తున్నాడా అని నేను చూస్తున్నాను. అదిగోండి చూడండి, ఫింగర్ పెట్టి ఇలా చూపిస్తున్నాడు. అది డాన్స్ అనమాట. సో ఆ సాంగ్ కి డాన్స్ చేయాలి, పిల్లలు యాక్టివ్ గా ఉంటారు గేమ్స్ ఆడక ముందే అని చెప్పి వీళ్ళు ఒక యాక్టివిటీ కండక్ట్ చేశారనమాట. సో పిల్లలు డాన్స్ స్టెప్స్ అవి వేయకుండా ఓన్లీ గెంతుతున్నారని చెప్పేసి సో పేరెంట్స్ కూడా వేయాలి పిల్లలతో పాటు అని అన్నారు. అప్పుడు పిల్లలు అయితే కొంచెం యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి అలా అన్నారు అనమాట. సో ఫైనల్ గా ఇదంతా కూడా ఒక ఫన్ యాక్టివిటీ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా మేము కూడా పిల్లలతో పాటు డాన్స్ వేసామన్నమాట. అండ్ ఇలా డాన్స్ వేస్తుంటే మధ్యలో ఒక ఫాలోవర్ వచ్చి చెవిలో, అంటే అక్కడ అంతా కూడా గోల్ గా ఉంది. సో మధ్యలో వచ్చి చెవిలో చెప్పారు అనమాట, నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ని అని చెప్పేసి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
అయ్యో, నా ఫస్ట్ టైం అనమాట నేను మీ ఫాలోవర్ ని అని ఒక ఫాలోవర్ దగ్గర నుంచి విన్నాం. సో నా నోట్లో అయితే మాట అస్సలు రాలేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియలేదండి. సో మీరు కనుక ఈ వీడియో చూస్తే సో సారీ అండి, మీ పేరు ఏంటో కూడా నేను అడగలేదు కనీసం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫాలో చేసినందుకు నన్ను. సో అండ్ తర్వాత నేను కూడా వెళ్ళి డాన్స్ చేశాను అనమాట ఇక్కడ. సో మా ఆయన వీడియో తీస్తానని చెప్పేసి వీడియో తీశారు. అంటే నాకు అక్కడ ఎవరు తెలియదు కదా, సో తెలియకపోవడం వల్ల డాన్స్ మనకు అంతగా రాదనుకోండి. కాకపోతే పార్టిసిపేట్ అయితే చేశా, ఎందుకంటే మావాడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉండాలి కదా అని చెప్పి. నేను చాలా మందికి సజెషన్ కూడా చేశా, ఇలాంటి ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలకి పెట్టండి అని చెప్పి ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్పాను. ఇలాంటి యాక్టివిటీస్ లో పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో స్టెప్స్ అయితే నాకు రాదు, ఒక్క స్టెప్ వచ్చు. సో ఆ స్టెప్ వాడికి ఎలా వేయాలనేది చెప్తున్నాను. సో తను వేస్తున్నాడు అనమాట. మా ఆయన అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. మా ఆయనకు అసలు వీడియో షూట్ చేయడం కూడా సరిగ్గా రాదు, ఇలా అలా అలా ఇలా తిప్పేస్తూ ఉంటాడు. అసలు వీడియో షూటింగ్ అనేది మొత్తం నేనే చేస్తా కాబట్టి నాకు తెలుసు, మా ఆయనకు అంతగా తెలీదు. ఫొటోస్ అయితే మాత్రం బాగా తీస్తారనమాట. సో ఇక్కడ కెమెరాస్ అండ్ ఫొటోస్ అంటే వాళ్ళ నైబోగ్ తాలూకోలు చాలా మంది కూడానా ఇన్ని ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా మెమొరీ ఇవ్వాలని చెప్పేసి అలా చేశారనమాట. సో స్టార్ట్ అయిపోయింది. Keep the cycles, take the jumping ball. Keep the cycles, take the jumping ball. Dada, come fast, come fast. Jump, jump, jump. Yes, Jump. yes, good job. Nehal, come. Yes, yes, yes. Nehal, come. Good job, good job. Volunteers, take the balls back, get the cycles in the front. Volunteers. ఇదిగోండి తినే నా ఫాలోవర్ అని అన్నారు. అండ్ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేట్ అండ్ మెడల్ అయితే కంపల్సరీ ఇస్తున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి కూడా ఇచ్చారు. సో ద బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి ఇదైతే మాత్రం. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అక్కడైతే వాటర్ బాటిల్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట, పిల్లలకి స్టీల్ వాటర్ బాటిల్. సో ఇవన్నీ పట్టుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఫైనల్ గా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ టైం మా పాపని కూడా ఇట్లానే గేమ్ లోని పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే పిల్లల్ని అయితే పుష్ చేయండి. మా డాడీకి మెడల్ వచ్చింది. ప్రోగ్రామ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.